చంపేయడానికా చచ్చిపోవడానికా ఈ శరీరం? ఏమండి చిన్నపిల్లలండి, పసిపిల్లలండి. ఆ పసిపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు అండి ఆ స్కూల్ వెనకాతల బ్యాగులు బాంబు పెట్టి పేల్చేస్తున్నారండి. ఏమండి శరీరాన్ని అందుకు ఇచ్చాడా చెప్పండి? ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా ఎందుకు ఇచ్చాడో నా యేసు దగ్గరికి వస్తే చెప్పి పడుతున్నామా చెప్పండి? నిజంగా ఏమండి రక్తాన్ని చెమటగా మార్చి అనేక ప్రాంతాలకు వెళ్ళి నశించిపోతున్న ఆత్మలను రక్షించి అనేక ఆత్మలను రక్షించిన తర్వాత రక్తం వచ్చేటట్టుగా చితక కొడుతున్నా సరే, కణిదుల్లో తీసుకువచ్చి గుచ్చుతున్నా సరే, రక్తపు ధారగా అలా కారిపోతున్నా సరే మన కోసం ఆ రోజు హాగరు రక్తం ఇచ్చి బ్రతికించుకోలేనటువంటి క్షణాల్లో దేవుడు కూడా వదిలేసి ఉంటానండి. ఈరోజు ఇష్మాయిలే ఉండబోదురండి. నిజంగా ఆ రోజు దేవుడు రక్షించుకున్నాడు. దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఆ రోజే వదిలేస్తే నీ కన్న తల్లైన హాగర్ను వదిలేసినట్లయితే ఆ రోజే ఈరోజు ఇష్మాయిలీలు ఉండకపోదురు నిజంగా. కానీ ఎందుకు బ్రతికించుకున్నాడో తెలుసండి దేవుడు? నిజంగా ఎందుకు బ్రతికించుకున్నాడు తెలుసు? ఆ దేవుడు రక్షించుకుని మీకు బ్రతుకునిస్తే ఆ దేవుని కుమారుణ్ణే కాదనడానికి ఎవరండి వీళ్ళు అసలు? ఆ దేవుని కుమారుడు రక్షించుకున్న ఆ రోజు హాగరు నీరు లేక చచ్చిపోతుందని నీ తల్లి వదిలేసింది, కానీ నా దేవుడు వదలలేదు. ఎందుకు వదలలేదో తెలుసా? నా దేవుడు వాస్తవానికి ఎందుకు వదలలేదో తెలుసా? ఇది యేసుక్రీస్తుని అంగీకరించి నువ్వైనా ఎవరైనా భూమి మీదకి వచ్చేసరికి ఎవరికైనా ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఏమండి ఈ ప్రపంచానికి ప్రాణం ఇచ్చి కాపాడుకున్నాడండి. ప్రేమ అంటే ఏంటనుకుంటున్నారు? ప్రేమ అంటే మనుషులు చంపేయడం కాదు. జిహాద్ అనే పేరుతో మనుషులను బాంబులు పెట్టి మతతత్వం భయంకరంగా నెత్తికెక్కించుకుని మనుషులు చంపేయడమా? నువ్వు చంపితే మేము బ్రతికించుకుంటాం రక్తం ఇచ్చుకొని. నువ్వు చంపితే మేము బ్రతికించుకుంటాం.